జీవితం అలవాటు చేస్తుంది. ఏమిటి? కాంప్రమైజ్ అవ్వటం అలవాటు చేస్తుంది. ఒంటరితనాన్ని భరించటం అలవాటు చేస్తుంది. బాధలో నవ్వటం అలవాటు చేస్తుంది. నీ తప్పు లేకపోయినా తగ్గటం అలవాటు చేస్తుంది. ఈరోజు నీకు నచ్చని ప్రతి విషయాన్ని అలవాటు చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ మనకి పూల పాన్పే ఉండదు. ఎప్పుడూ పూల మీద నడిచేంత అవకాశం మనకు రాదు. ఒక్కొక్కసారి ముళ్ళ మీద కూడా నడవాల్సి ఉంటుంది. ఎన్నో కష్టాలు భరించాల్సి ఉంటుంది మనిషి జీవితంలో. మరి వాటన్నిటికీ మనం నిలబడి మన ప్రయాణం ప్రశాంతంగా సాగాలి అంటే మనం ఈ కష్టాలకు కూడా అలవాటు పడాలి. అలవాటు పడితేనే అప్పుడు మనం సునాయాసంగా దాటగలుగుతాం. అదే ఒక్క ఉద్దేశం. అందుకే భగవంతుడు కష్టాలు పెడుతూనే ఉంటాడు. తర్వాత ఎప్పుడో ఒకసారి సుఖం ఇస్తాడు. చూసారా? ఈ కష్టాల వల్లనే సుఖం వచ్చింది అంటాడు.